మేము ఎవరు కానీ ఇంట్లో చెప్పలే గోవాకు వస్తామని ఎవరు చెప్పలే. ఇది మా మెమరీ, ఇది మాకు అంటే ఒక మెమరబుల్గా ఉండాలి. దానివల్ల ఇంట్లో అయితే ఎవరికి చెప్పలేదు. నిద్రపోయారు లేపుకొచ్చారు బ్రో బెంగళూరులోంచి. నమ్మద్దండి. వాడైతే డ్యూటీకి వెళ్ళాడు, అక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చేసాను. ఎవరు కానీ ఇంట్లో అయితే చెప్పలేదు. అది మాకు డిసప్పాయింట్ అయ్యించు, కానీ మాకైతే ఒక ఎంజాయ్మెంట్ ఉంది. కానీ ఎందుకంటే మేమైతే లైఫ్లో ఏది పోయినా పర్లే, వీళ్ళతో అయితే మేము పక్కాగా ఉండాలి. వీడు మోకేష్, వీడు వంశీ, తర్వాత రేవంత్, వీళ్ళైతే పక్కాగా ఉండాలి. నాకు చాలామంది నా కాంటాక్ట్లో వచ్చి ఒక 3000 మెంబర్స్ ఉంటారు. వీళ్ళతో పోల్చుకున్నా నాకు వీళ్ళు ముగ్గురు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కడితో అంతా నాకు అవసరం లే, వాడు ఏమనుకుంటాడు, వాళ్ళు ఏం వింటారో నాకు అవసరం లే. వీళ్ళైతే నాకు ఇంపార్టెంట్ అంతే. నేను ఇంకా సిటీ ఏమైనా వీళ్ళతోనే, ప్రతి ఒక్కటి వీళ్ళతోనే, ఏ షేర్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కటి వీళ్ళతోనే. వీళ్ళతో వచ్చిన దానివల్ల ఇంటే ఇప్పుడు మేము స్కామ్ అయింది కానీ ఇప్పుడు మేము డబ్బులు ఫైన్ కట్టింది కానీ నాకు అంత అనవసరం. కానీ వీళ్ళతో ఎంజాయ్ చేసినామా లేదా అదే కావాలి మాకు. ఏమొచ్చి ఎంజాయ్ చేసినావరా? ఎలా ఉంది అసలు? స్కామ్ అవ్వకుండా మీరు ఎంజాయ్ చేస్తే అసలు గోవా బెస్ట్. వంశీ మావా ఎంత ఎంజాయ్ చేసినావు? స్కాములు అయినా బాగా ఎంజాయ్ చేసాం. ఫేస్ టైర్డ్ గా ఉండొచ్చు కానీ మెమరీస్ ఎప్పుడు ఉంటాయి, గుర్తుండిపోతాయి. బావా నువ్వు చెప్పరా? ఎప్పుడు ఇలా కావాలి మచ్చా. వీళ్ళ ముగ్గురికి ఒకటే ఒకటి చెప్పాలి, లవ్ యూరా. లవ్ యూరా. నీ ఇంటి టెన్షన్స్ అన్ని వదిలేసి, నీ లైఫ్ టెన్షన్స్ అన్ని వదిలేసి బ్రో, కష్టాలు ఎప్పుడు ఉంటాయి బ్రో. రండి బ్రో రండి. అయితే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసైనా వచ్చావుగా గోవాకి. ఈఎంఐలు, ఫ్యామిలీ టెన్షన్స్, రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఉండేవే. క్రెడిట్ కార్డులు అంత పెట్టిన వచ్చేవాళ్ళమే. ఎప్పుడు డబ్బులుండి రాలా ఇడికి. రాత్రి అనుకుని వచ్చాము, ఎంజాయ్ చేసుకోవాలా. అన్ఎక్స్పెక్టెడ్ గా వంశీని తీసుకొని, తర్వాత మోకేష్ ని తీసుకొని, వీళ్ళని రేవంత్ ని తీసుకొని అయితే వచ్చేసాము. వీడి కోసం అయితే పోయేదానికి 57 కిలోమీటర్లు, వచ్చేదానికి 50 మొక్కని చూపిరా. 120 కిలోమీటర్లు దగ్గర 2000 పెట్రోల్ బట్టి వీడి ఒక్కడి కోసం పోయి వచ్చినాం. దారి తప్పిరాలు మీరు. వాడి క్యారెక్టర్ కి టోటలీ వర్త్ ఇట్. ఎంత దూరమైన పోయి కోసం. ప్రపంచంలో ఎన్ని మంది ఫ్రెండ్స్ అని ఉండొచ్చు, కానీ వీళ్ళ నలుగురు మాత్రం నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఎవరైనా సరే. నా ఇప్పుడు పర్సనల్గా నా టోల్స్లో మీకు డబ్బు కొంచెం ఎక్స్ట్రా ఉండింది అనుకోండి, ఖచ్చితంగా టోల్స్ పే చేసినా కానీ టోల్స్లో వచ్చేయండి. ఎందుకంటే స్మూత్గా వచ్చేయచ్చు. ఎక్కడి నుంచి ఏ స్టేట్ అయినా కానీ టోల్స్ కట్టి వచ్చేయండి. మీ ఇతర బడ్జెటే లేదు అసలు. లో బడ్జెట్ అంటే గూగుల్ మ్యాప్ టోల్కి ఎంత అయిందిరా? 1500 వచ్చేదానికి మాత్రం. 1500 to 2000 మధ్యలో టోల్స్కి మాత్రం. తిరుపతి నుంచి మనకి గోవాకి వచ్చేదాన్ని 2000 దగ్గర టోల్స్ మాత్రం అవుతుంది. కానీ మేము స్మూత్గా వచ్చేసాం. ఇప్పుడు మీ దగ్గర టోల్స్కి అసలు ఒక రూపాయిగా టోల్స్కి లేదంటే గూగుల్ మ్యాప్స్లో నో టోల్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు రావచ్చు, కానీ ఫుల్ గొలకలుగా ఉంటుంది. అసలు రోడ్డు బాగుండదు, జర్నీ బాగుండదు. మీరు అసలు బడ్జెట్ లేదు, చాలా లో బడ్జెట్లో వస్తున్నామంటే మీరు నో టోల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు లాంగ్ వస్తుంది, ప్లస్ పెట్రోల్ పోతుంది, డీజిల్ పోతుంది. అయినా పర్లేదు మాకు టోల్స్ కట్టే ఓపిక లేదు 2000కి అనేసి అనుకుంటే మాత్రం నో టోల్స్ ఆప్షన్లో రండి. లేదంటే టోల్స్ కట్టేసి రండి, స్మూత్గా వచ్చేయచ్చు. అసలు 80 to 120 ఈజీగా రావచ్చు, పోలీసులు దొరకనంత వరకు. మేము ఆల్టోలోనే అంత వచ్చామంటే ఇంకా మీరు హై రేంజ్ కార్స్లే వస్తారు. ఫ్లైట్లో వచ్చేయాలంటే మనిషికి 1200 to 2000 మధ్యలో వచ్చేయచ్చు. బోత్ తెలుగు స్టేషన్ నుంచి మెయిన్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కినారంటే 2000 లోపల టికెట్ అయిపోతుంది మనిషికి. 8K అనుకోండి. మేము పెట్రోల్కి మాత్రం 11K దగ్గర పట్టాం. మేము 11K పైన పడింది. 11K ప్లస్ టోల్ గేట్స్ అంతా కలిపి 15K దగ్గర పడింది. మేము దాని బదులు ఫ్లైట్కి వచ్చాము, రిటర్న్ వేరే పోవాలా. ఇప్పుడు ఫ్లైట్కి మేము రిసీవ్ అండ్ రిటర్న్ రెండు ఒకేసారి బుక్ చేసుకుంటే మేము ఒకేసారి చూపి
ఒకేసారి పికప్ డ్రాప్ ఒకేసారి బుక్ చేస్తాం అనుకోండి ఫ్లైట్లో తగ్గుతుంది. అట్లా బుక్ చేసుకునేమంటే మనకి 4 మెంబర్స్కి 12K దగ్గర పడింది అనుకోండి. అసలు మనం ఇప్పుడు మేము వచ్చిన దానికి పోయిన దానికి పెట్రోల్కి 25K దగ్గర అవుతుంది. దాని బదులు మీరు ఫ్లైట్కి వచ్చి పోవచ్చు, జాలీగా పోవచ్చు. ఇక్కడికి వచ్చి మేము అట్లా కార్లో తోలలేము, ఎందుకంటే లంచాలు ఆడుతున్నారు కాబట్టి. ఇక్కడ మేము మళ్ళీ రెంటల్ బైక్స్ తీసుకున్నాం. ఇప్పుడు మేము ఫ్లైట్లో వచ్చేది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ కొంచెం ఆలోచించి ఖచ్చితంగా మారుతిలోనే రావాలి. ఎందుకంటే అది మేము లాస్ట్లో మా లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు అదొక మెమరీగా అయితే ఉండిపోవాలి. మీరు ఘాట్ రోడ్ ఇట్లా లొకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటే కార్ ఘాట్ రోడ్ ఎట్టుందా అసలు లొకేషన్? ఘాట్ రోడ్, ఆ ఘాట్ లో 120 కిలోమీటర్స్ ఘాట్ లో వచ్చాం మేము. ఆల్మోస్ట్ అక్కడ పెట్రోల్ కానీ ఒక మెకానికల్ షాప్ కానీ ఏమి ఉండదు. కానీ ఘాట్ రోడ్ లో మాత్రం ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి చూడండి. మేము ఊటీలో ఉన్నాం, గోవాకి వచ్చామా అని ఫీల్ వచ్చింది బ్రో. ఊటీకి వెళ్ళా, కొడైకెనాల్కి వెళ్ళా, అంత బాగుండింది ఆ ఘాట్ రోడ్. మీరు ఎంజాయ్ చేయాలి, అసలు రూట్ ఎంజాయ్ చేయాలనుకుంటే కార్లో రండి. లేదు మేము లో బడ్జెట్లో కానీ లేకపోతే సేఫ్టీగా ఉండాలనుకుంటే ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ రండి. అది మీ చాయిస్, మీ ఎక్స్పీరియన్స్. మీ ఎక్కువ డబ్బు ఉంటే గోవా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు ఎక్కువైతే డబ్బులు స్పెండ్ చేయగలుగుతారో అంత ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. డబ్బులు స్పెండ్ చేసే ఇంపార్టెంట్, మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. మేమైతే అసలు నిమిషానికి లేకపోతే సెకండ్స్కి మేము క్రియేట్ చేసుకున్న మెమరీస్ అయితే మాత్రం అసలు ర్యాంప్ అసలు ఎవరు కానీ ఇక్కడ గోవాకి వచ్చిన ప్రతి ఒక్కరు కానీ ఎవరు చేసుకోండ్రు. ప్రతి ఒక్కటి కానీ మేము ప్రతి ఒక్కటి మెమరీస్ కానీ తీసుకున్నాం. అంతే 2.5 days అయిపోయింది. రేపు వాటర్ ఫాల్స్ ప్లస్ శివాజీ మహారాజ్ది ఒక క్యాస్టల్ ఒకటే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మేము ఆయన దర్శనం చేసుకొని ప్లస్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి మునిగేసి గోవాకి బై చెప్పేసి ఘాట్ రోడ్లో అన్నీ వస్తాయంట జంతువులు అంత చూసుకుంటా. బర్డ్స్ పార్క్ ఉంది, బర్డ్స్ పార్క్ ఎంజాయ్ చేస్తూ రేపు అయితే గోవాకి బై చెప్పేస్తాం. రేపు బ్లూ హవర్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఎందుకంటే మేము వంశీ గట్ట చెప్పిస్తాం. గుడ్ నైట్. ఇప్పుడు మెయిన్ విషయం ఏమంటే ఇక్కడ దాకా వచ్చిన దానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఉంది. ఇక్కడ దానికి వచ్చిన దానికి మెయిన్ విషయం ఏమంటే మా మారుతి కారు. ఆ కార్ ఎక్కడుందంటే ఇన్ని మంది ఇక్కడికి వచ్చినామంటే ఇప్పుడు కార్ చూపిస్తాను. ఏ లైట్ ఉందిరాడా, పదం బా ఏడరాదే. మారుతి ఇప్పుడు మేము ఇక్కడికి సేఫ్గా వచ్చిన దాని విషయం ఏంటంటే అక్కడ ఉంది చూడండి, కింద కనిపిస్తుందా అదో, అక్కడ ఉన్న మారుతి కార్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా, దాని మారుతి కార్లో అయితే వచ్చినాం. అది చిన్న కారే కావచ్చు, బుజ్జికొండ. ఈ కార్లో అయితే ఇక్కడ ఉన్న మారుతి కార్లో అయితే మేము వచ్చినాము. ఎప్పటికీ కానీ ఈ కార్ని అయితే మేము వదలం. మేము ఎప్పటికీ ఫీల్ కాలే చిన్న కార్ అని చెప్పి పెద్ద కార్ అని చెప్పి అట్టేం లే. మేము కార్లో వచ్చాము, అది దానివల్లే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అస్ కార్. ఆ కార్ని అయితే అస్సలు మర్చిపోం, ఎందుకంటే ఇప్పుడు దానివల్లే మేము జిగ్రీ చేసాం. దాన్ని అయితే అస్సలు మిస్ చేయను, ఎందుకంటే ఆ కార్ వల్ల మాకు చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఉంది. ఫస్ట్ కార్ వల్ల నూరా. కానీ మచ్చా నాకు ఒక ప్రామిస్ చేస్తారంటే ఒకటి చెప్తారా, ఏంటంటే 5 years తర్వాత ఎప్పుడన్నా సరే ఇలా మళ్ళీ ఒక రీక్రియేట్ చేయాలని. దేంట్లో ఆ కార్లోనే చేయాలి. ఈ కార్లో నేనైతే వదలం వచ్చా ఈ కార్ని, ఎందుకంటే సంపాదించినా ఏం చేసినా కానీ ఆ కార్ను మాత్రం ఎప్పుడు వదులుకోం, అది ఎంత కష్టం వచ్చినా సరే. అట్ట కాదు, ఎందుకంటే 1000 kilometers ప్లస్ అయితే అది ఇచ్చింది. ఎక్కడ కానీ స్టాప్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయితే మమ్మల్ని చేయలే. నీకు మావా ఇంత దూరం వచ్చామంటే కార్కి రీజన్, కారు వన్ ఆఫ్ ద రీజన్. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడాలి ట్రబుల్ ఇస్తా కార్ గురించి మొత్తం ఓకే మారుతి గురించి ఎట్టందే. మీరు ఏ కార్ అయినా పర్లే, కానీ ఎక్స్పీరియన్స్ కావాలంటే కార్లో రండి, సేఫ్టీ కావాలంటే ట్రైన్ అండ్ ఫ్లైట్. ఇవి మీ ఇష్టం. మనం వచ్చిన దాంట్లో ఎట్టుంది, వచ్చిన దాంట్లో అంటే ఎరకట్టంగా ఉన్నా కానీ ఆ మాటలు ఏ దేంట్లో వచ్చామని కాదు, ఏ పర్సన్స్ వచ్చామని ముఖ్యం. ఎవరితో వచ్చారో మీ ఎవరితో వచ్చారో కేర్ఫుల్గా చూస్ చేసుకొని రండి. ఇక్కడికి వచ్చాక ఫీల్ అయ్యేది వేస్ట్. కార్లో ఉంటేనే
కార్లో వస్తే రేవంత్. వైపు వేరే ఉంటది. మారుతి కరెక్ట్ ఉందా? వైపు ఏ నువ్వేం చెప్పినావు ఫస్ట్ వచ్చా 25,000 పెట్టేసినారు దానికి ఎట్రా ఇప్పుడు అనేసి అన్నావు. వర్తా కాదా నువ్వు చెప్పు. నాకు కొడితే మావా నీకా? నాకు 100కి 200% వర్త్. నాకైతే ఖచ్చితంగా కొడితే మావా. మీతో వచ్చిన దానిలో కొడుతున్నా. నీకురా? ట్రైన్ లో బస్సులో వస్తే వైభవ్ లేరు, కార్లో వస్తే ఇష్టం వచ్చినట్టు సాంగ్స్ పెట్టుకొని వైభవ్ తో వెళ్ళచ్చు. ప్రశాంతంగా స్మూత్ గా వెళ్ళిపోవచ్చు. హైవేస్ కూడా బాగానే ఉన్నాయి. మధ్యలో మాత్రమే ఘాట్స్ లో మాత్రమే జాగ్రత్తగా వెళ్ళండి. ఒక్కటి ఇంపార్టెంట్ ఏంటంటే టిఫిన్ కానీ లంచ్ కానీ మీరు ప్యాక్ చేసుకొని ఏదైనా ప్రీ ప్లాక్ చేసుకొస్తే మంచిది. ఎక్కడ హోటల్స్ ఉండవు, స్నాక్స్ ఉండవు, అసలు ఏముండదు. టీ షాప్లో టీ అడిగితే కూడా వాటర్, షుగర్ వాటర్ లా ఉంటుంది. మీరు వాటరే, అది ఏం లేవు, హీట్ కూడా ఉండదు. మీరు ఎంత ప్లాన్ చేసుకొస్తే అంత మంచిది. అది ఇప్పుడు ఒక హౌస్ స్టోర్ ఇస్తాం మీకు. మా రూమ్ది కొంచెం మెస్సీగా ఉంటుంది, ఏమనుకోవద్దండి. ఇది పనిచేయని టీవీ, ఏముండదు దీంట్లో. ఇది గుడ్లు సంపాదించింది. మన ఊర్లో వాటర్ క్యాన్ మహా అంటే 10 రూపాయలు, 20 రూపాయలు, సరే 30 రూపాయలు. ఆ క్యాన్ లో వాటర్ పట్టేదానికి మాకు 100 రూపాయలు తీసుకున్నారు. లిటరలీ 100 రూపాయలు. కడుపు కాలిపోయింది బ్రో. చాలా కాస్ట్లీ ఇక్కడ. సో వాటర్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒక పని చేయని మైక్, ఇది ఫిల్టర్ వాటర్. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినాం. అదే క్యాన్ ఫ్రిడ్జ్లో పెట్టినా, ఇప్పుడు బయట తీసినాము. 2 BHK తీసుకునింది మేము. ఇది రూము. వీడియో రావాలి. నేను చెప్తాను ఈటీటీ అట్ట కాదు, నేను చెప్తా ఉంటాను. సో మేము రూమ్ తీసుకుందాం వచ్చి, రూమ్ అయితే చాలా బాగుంది, కానీ దీంతో కొన్ని డిసప్పాయింట్ అయితే ఉంది. ఏమంటే అయితే ఇది వర్క్ కాదు. ఎందుకంటే పని చేయదు కాబట్టి. ఇక్కడ ఓపెన్ చేసాడు, ఏం పని చేయదు. ఇది అడిగితే బ్రో సెట్ చేస్తాం బ్రో, కొంచెం బ్రో, ½ an hour బ్రో, 1 hour బ్రో అంటారు, కానీ ఇది వర్క్ కాదు. తర్వాత ఇది ఇచ్చారు, గ్యాస్ అడిగితే 3,000 అంటారు. ఈ విషయంలో డిసప్పాయింట్. తర్వాత ఫ్రిడ్జ్ విషయానికి వస్తే అది ఇంకా డిసప్పాయింట్. ఏం ఉండదు దీంట్లో. అయితే మేము క్యాడ్ అయితే తీసుకొచ్చి పెట్టుకుంటాం. మేము బయట అయితే తెచ్చుకున్నాం, 150 ఇచ్చాం కదా, దానికైతే వర్త్గా ఉండాలని ఫ్రిడ్జ్ అయితే పెట్టేసినాం. ఇక ఇక్కడ 2 ఇదైతే ఉంది, ఆ డోర్ తీసి అక్కడ పక్కన పెట్టేసి క్యాన్ అయితే లోపల పెట్టేస్తాం. తర్వాత ఇక్కడ ఓకే, బాల్కనీ అయితే పర్ఫెక్ట్. అసలు బాల్కనీ ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఈ టీవీ గురించి అయితే మేము అసలు మేమైతే టీవీని ఎత్తుకుని డ్యాన్స్ చేసాం. తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడే నేను మోకేష్ అయితే ఇక్కడ చాలా బాగుంది. తర్వాత ఈ వాష్రూమ్ ఒకటే ఓపెన్లో ఉంది. ఇక్కడ వచ్చి వాష్రూమ్ ఉంది, కానీ వాళ్ళు డోర్ కీస్ అయితే ఇవ్వలేదు మాకు. ఇది ఒక డిసప్పాయింట్. కానీ 4 ఉన్నాం కదా, వాడు ఒక వాష్రూమ్ అయితే ఇచ్చినాడు, డబుల్ బెడ్రూము. దానికి ఒక 3.5K అయితే తీసుకున్నాడు. వాష్రూమ్ అయితే ఇది ఒక్కొక్క వాష్రూమ్ ఉంది, పర్లేదు, బాగానే ఉంది. హాట్ వాటర్ వస్తుంది, అన్నీ వర్క్ చేస్తుంది, కానీ ఇది పర్లేదు. ఇంకో వాష్రూమ్ ఉంది, వాడు కీస్ అయితే ఇవ్వలేదు. బాల్కనీ వ్యూ ఒకసారి చూపిస్తాను. అసలు క్యాక్ అసలు. ఇక్కడ నుంచి అదే మ్యాంగ్రో రూట్ అంటే అదే, అక్కడ నుంచి షిప్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి అలా తీసుకువెళ్తారు. ఇక్కడ చాలా బాగుంది. ఈ రెసార్ట్లో అయితే మాకు అదిగోండి మా కారు. ఎక్కడున్నా నేను మా కారణం అయితే మర్చిపోను, ఖచ్చితంగా చూడాలి. అక్కడే మ్యాంగ్రో ఫారెస్ట్ అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇలా తీసుకెళ్తారు బోట్లో. ఇలా తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తీసుకొని ఇలాగే వస్తారు. లాస్ట్ పాయింట్ అయితే అక్కడ ఎల్లో కలర్ లైట్ వెళ్తాను చూడండి, అక్కడే స్టాప్ చేస్తారు. బాగుంది. అది మా బాల్కనీ.